ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ పాపిరెడ్డి గారితో ఈ రోజు మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే పాపిరెడ్డి గారు. నమస్కారం. ఇప్పుడు విద్యాశాఖనే సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గర పెట్టుకోవడాన్ని ఎలా చూడాలి? ముఖ్యమంత్రి గారికి ఒక ఎడ్యుకేషన్ చాలా ఉన్నాయి. హోమ్ ఉన్నది, మున్సిపాలిటీ ఉమ్. ఉన్నది. ఒక 6, 7 శాఖలు ఉన్నట్టున్నాయి ఆయన దగ్గర. మరి అతి ముఖ్యమైనటువంటి అది ఇప్పుడు అతి స్టూడెంట్స్ కి ముఖ్యమంటే ఇప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆయన శాఖలు ఎక్కువైనాయి, ముఖ్యమంత్రిగా నేను ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేట్ చేయలేదు, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏదైనా ఒక మంత్రికి అసైన్ చేయొచ్చు. ఇప్పుడు శ్రీధర్ బాబు ఉన్నాడు, ఆయన ఎడ్యుకేషన్‌లో కొంచెం పర్వాలేదు. అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు ఎవరికన్నా. ఇచ్చి ఆయన శాఖని ఇంకో వాళ్ళకి ఇవ్వచ్చు. లేకపోతే ఆయనకి ఇది అడిషనల్‌గా ఇవ్వచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నప్పుడు జరిగే పెద్ద సమస్య ఏందంటే, ముఖ్యమంత్రి గారి దగ్గరికి అప్రోచ్ తక్కువుంటది. ఏమైనా సమస్య ఉన్నది, కాలేజీకో సమస్య ఉన్నది, ఒక ఇన్‌స్టిట్యూషన్‌కో సమస్య ఉన్నది, యూనివర్సిటీకో సమస్య ఉన్నది, లేదా విద్యార్థుల సమస్యలుంటే సీఎం అపాయింట్‌మెంట్ అంత ఈజీగా దొరకదు. చాలా కష్టం. సో దీనివల్ల ఆయన అనుకున్న లక్ష్యాలు నెరవేరుతున్నాయి అనుకోవచ్చా? నా ఉద్దేశంలో ఆయనకి ఏ ప ఆశయం గూడా ఒక ప్లాన్ గూడా ఉన్నట్టు కూడా కనబడదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంత్రిని పెట్టి దానికి ఎనక మ మ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్స్ ఇచ్చి ఆయనకు కొంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఈ విధంగా చేయమని చెప్పాలి గానీ, ఆయన దగ్గరనే ఉన్నది. ఆయన ఏదో విద్యా కమిషన్ అని పెట్టారు. ఆ విద్యా కమిషన్ కూడా ఇప్పుడు పెట్టి కూడా 1 ఇయర్ కన్నా ఎక్కువైపోయింది. దాన్ని కూడా పెద్దగా అనుకున్నంత కూడా ఏం రాలేదు. బట్ ఒకటేందంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఎడ్యుకేషన్ అన్నది ఇంతవరకు కూడా ఎందుకో అదృష్టవశాత్తు ఎడ్యుకేషన్ గానీ, ఈవెన్ హెల్త్ గానీ, ఏవైతే మామూలు ప్రజలకు అవసరం బాగా ఉంటదో, ఆ సెక్టర్స్ ఏవి కూడా గవర్నమెంటు పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చి వాటి ఆహ్, ఆయా రంగాలలో ఉన్న సమస్యలను సమూలంగా ఆహ్, ఇది మార్చి ప్రజలందరికీ కూడా అందుబాటులో రావాలి. విద్య అందరికి అందుబాటులో రావాలి. ఆహ్, వైద్యం లేదా హెల్త్ ట్రీట్మెంట్ కూడా అందరికి అవి రావడం లేదు. ఎందుకంటే ఇవి 2 చాలా ముఖ్యం. ఈ 2 కూడా ఇప్పటివరకు కూడా ప్రజలకు అందుబాటులో రావడం లేదు. యాక్చువల్లీ మీరు ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఉన్నదే బీఆర్ఎస్ హయాంలో. సడన్ గా ఎందుకని చెప్పి బీఆర్ఎస్ కి మీరు వ్యతిరేకంగా మారారు? ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎందుకని ప్రేమ? లేదు, నేను కాంగ్రెస్ మీద ప్రేమేం లేదు. ఉమ్. బీఆర్ఎస్‌ను నేను వ్యక్తిగతంగా వ్యతిరేకించలేదు. కేసీఆర్‌ను గాని లేకపోతే ఉమ్. మిగతా ఈ బీఆర్ఎస్ యొక్క పనితీరు గాని, లేకపోతే వాళ్ళు ఆహ్, ఏదైతే చేస్తున్న పనులు గాని చాలా ప్రజా వ్యతిరేకంగా లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో ఉమ్. కొంత మేరకు ఎందుకో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నది. ఆ ఉమ్. కూడగట్టుకోవడంలో అనేకమైన అంశాలొచ్చినాయి. ప్రజలకు దూరం అయిపోయిందంటే ఆహ్, అసలు ముఖ్యమంత్రిని కలవడానికి కూడా అవకాశం లేదు. ఉమ్. తర్వాత రెండోది ప్రభుత్వం సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశాలు లేవు. ఉమ్. తర్వాత అక్కడ ఉన్న ఆ దగ్గర ఉన్న కోటరీ ఏదైతే ఉన్నదో వాళ్ళే అన్ని విధాలుగా దాన్ని నడపడం. ఉమ్. కేసీఆర్ గారికి మిగతా వాళ్ళకి అంతకుముందు బాగా పనిచేసిన వాళ్ళకి మధ్య కొంత దూరం పెంచడం ఇవన్నీ ఒకటైతే, అన్నిటికన్నా లాస్ట్ 1 ఇయర్‌లో ఆహ్, ఈ అప్పుడున్న ప్రభుత్వం చాలా ప్రజా ఆహ్, వ్యతిరేక చర్యలు తీసుకోవడము, ఉమ్. తర్వాత అనేక విధాలుగా అది ప్రజల్ని ఇబ్బంది చేయడంతోని అప్పటికే ఆ లాస్ట్ 1 ఇయర్‌లో సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు. మరి ఆ! ఇప్పుడు కాంగ్రెస్ పాలన అయితే ఎట్లుంది? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు గూడా ఎట్లుంటది మేడం అంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒకవేళ అది గాడి తప్పి, హ్మ్. ప్రభుత్వ పాలన సరిగ్గా లేక, ప్రజలకు అందుబాటులో లేక, సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆల్టర్‌నేటివ్ ప్రభుత్వానికి ఎక్కువ మంది సపోర్ట్ జేసి అవును. కనీసం కొత్త ప్రభుత్వం వస్తుందన్నా కొన్ని కరెక్ట్. సమస్యలు పరిష్కరించడానికి అయిపోయింది, ఆహ్, వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ వాస్తవంగా రెండిటికి మధ్య మనం ఒక బేరీజ్ జేసుకుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గూడా గొప్పగా ఏం లేదు. హ్మ్. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అనేక ఆహ్, విధానాలు గానీ, లోపాలు గానీ, ప్రభుత్వ అంతర్గతంగా జరుగుతున్న నిర్ణయాలు గానీ, ఇవి హ్మ్. గూడా కాంగ్రెస్‌లో పెద్దగా ఏం మారలేదు. మారకపోగా ఇప్పుడు ప్రజలలో ఒక అభిప్రాయం ఏమొస్తున్నదంటే, కాంగ్రెసు చెప్పిన ఏ వాగ్దానం గూడా హ్మ్. అంటే 6 వాగ్దానాలు 6 ప్రామిసెస్ గానీ, హ్మ్, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు గానీ, లేకపోతే ప్రజల సమస్యలను పట్టించుకోవడం గానీ, హ్మ్. ఇవన్నీ గూడా సరిగ్గా లేవు, సక్రమంగా లేవు అనేది ఒకటొస్తున్నది. రెండో వైపు ఈ ప్రభుత్వంలో గూడా అవినీతి ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా గూడా ఎక్కువ ఆహ్, అయింది. తారస్థాయికి పోయింది. ప్రజలకు ఏమాత్రం గూడా వెలుసుబాటు దొరకడం లేదనేది ఒక బలమైన ఫీలింగ్ గూడా నడుస్తున్నది. సో ఇక్కడ ముఖ్యంగా గురుకులాల విషయాన్ని గనక పరిశీలిస్తే, మీరున్నప్పుడు గురుకులాలు, ఇప్పుడు గురుకులాల్లో
ఎలాంటి మార్పు మీరు గమనించారు? ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ పాయిజన్ అని గానివ్వండి, ఇతర కారణాలతో ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి, విద్యార్థుల మరణాలు. సో, వీటిని ఎలా ఇప్పుడు చూస్తారు? ఒకటి మేడం టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో హ్మ్. హైయర్ ఎడ్యుకేషన్‌కు కన్నా గూడా స్కూల్ ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ పెట్టాడు. ఇది ముఖ్యమంత్రి అప్పుడున్న ఏకంగా ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అంటున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చే వరకు ఇక్కడ కొన్ని గురుకులాలు ఉండే, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండే, అవన్నీ ఉండే. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో, గురుకులాల సంఖ్య అంతకుముందు దాదాపు 2000 ఆహ్, 1956 నుంచెల్లి 2014 వరకంటే దాదాపు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న స్కూళ్ళతోని హ్మ్. ఈయనొచ్చిన తర్వాత అంతకన్నా డబుల్ ఇచ్చిండు. అంటే హ్మ్. 50 స్కూల్స్ ఉండే, ఈయన ఒక 50 స్కూల్ అదనంగా ఇచ్చాం. పెద్ద ఎత్తున ప్రతి మండలానికి ప్రతి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున అవి గురుకులాలు పెట్టి ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హ్మ్. గారని ఇప్పుడు సరే టీఆర్ఎస్‌లో ఉన్నట్టున్నాడు. ఆయనను దానికి ఇన్‌చార్జ్ చేసి బాగా నడిచినాయి. గురుకులాలు కొన్ని రోజులు ఎటువంటి ఆర్థిక సాయం లేకుండా వెనుకబడ్డ వర్గాలకు చానా విద్యనివ్వగలిగినాయి. గురుకులాలు ఇట్లుండాలి. అవి గురుకులాలు ఎంత దూరం పోయినాయంటే ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియేట్‌లో గూడా వాళ్ళు చైతన్య, నారాయణ ఏవైతే ప్రీమియర్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటికి సమానంగా వాళ్ళు పోటీ ఇవ్వగలిగారు. ఆ లెవెల్‌కి పోయింది. అప్పుడు ఫండ్స్ కూడా బాగానే ఇచ్చారు. హ్మ్. నంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎక్కువొచ్చినాయి. ఫండింగ్ బాగానే హ్మ్. ఉండే. అప్పుడు అవి కొంత బాగానే పనిచేసినాయి. ఒక విధంగా నా ఉద్దేశంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా కొంత ఎడ్యుకేషన్‌కు పెద్ద ఎత్తున సాయం చేసిందంటే అది గురుకులాలు పెట్టడం అనేది బాగా హ్మ్. చేశారు. హ్మ్. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఉన్న లాస్ట్ డేషన్‌లోనే కొంత అవి మళ్ళీ కొద్దిగా వెనుకబడడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో పెద్దగా అంతకన్నా కూడా అయితున్నాయి. ఎందుకంటే దానికి కారణం ఏందంటే ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు. హ్మ్. ఫండ్స్ రిలీజ్ చేయకపోతే ఏముంటది? ఇప్పుడు అవన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి హాస్టల్స్ నడుస్తాయి. హాస్టల్స్‌లో ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు బడ్జెట్ సరింగా లేకపోతే లో క్వాలిటీ ఉంటది. లో క్వాలిటీ ఉన్నప్పుడు మీరన్నట్టు ఇవన్నీ ఫుడ్ పాయిజనింగ్ కాకుండా కూడా హ్మ్. బలమైన ఆహారం ఉండదు. రకరకాల కారణాలు. కల్తీ ఆహారం ఉంటది. రకరకాల సమస్యలొస్తున్నాయి. తర్వాత అక్కడ హైజీన్ కండిషన్స్ కూడా అంటే ఆరోగ్య హ్మ్. హ్మ్. మైన వాతావరణం, పరిసరాలు కూడా అంతంతే ఉంటున్నాయి కాబట్టి, ఇవన్నిటికి కూడా కారణం ఏందంటే, ఒకటి ప్రభుత్వం సు సుత అంటే గట్టి ఒక చిత్తశుద్ధి అనేది లోపం అంటే లేకపోవడం. రెండోది ఫండింగ్ గూడా సరింగా లేకపోవడం. అంటే గవర్నమెంట్స్ ఏమంటున్నాయి, ఇప్పుడు ఏం మాట్లాడినా గూడా కాంగ్రెస్ రెడీగా ఇచ్చే సమాధానం ఏందంటే టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ గవర్నమెంటే పోయిన గవర్నమెంటే పెద్ద ఎత్తున అప్పులు చేసిపోయింది. ఆ హ్మ్. అప్పుల వడ్డీలు కట్టడానికి మాకు సరిపోతలేదు. మేము హ్మ్. ఏం చేయలేకపో అన్నిటికి ముఖ్యమంత్రి ఇదొక మాట ము ము అంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఆ మాట అన్నారు. మేము ఏం చేయలేకపోతున్నామని గూడా.